మీ సమస్యల పరిష్కారంలో మీ వెంట నడిచేది, మీ తోడు నిలిచేది సిపిఎం పార్టీ. సుత్తి కొడవలి నక్షత్రానికే మీ ఓటేయండి. విప్లవాల పురిటిగడ్డ, నిజాం గుండెల్లో దడ పుట్టించిన అడ్డ, నల్గొండ జిల్లా పోరాటాల పోతుగడ్డ. ఆ గడ్డ గర్వించే ముద్దు బిడ్డ, ఎర్రెర్రని ఎర్రబిడ్డ, నకిరేకల్ శాసనసభ మాజీ ఎమ్మెల్యే మన నోముల నరసింహయ్య. ఉన్నత పాఠశాల నోములలోను, ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ నల్గొండలోను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ న్యాయశాస్త్ర పట్టాలను ఉస్మానియా యూనివర్సిటీ నుండి పొందారు. విద్యార్థి దశ నుండి రాజకీయాల్లో పాలు పంచుకున్నారు. న్యాయమూర్తిగా 1981 నుండి ప్రాక్టీసు ప్రారంభించారు. ఎందరో పేదలకు, దళితులకు, మహిళలకు న్యాయ సహాయం, సలహా సంప్రదింపులు అందించి అండగా నిలిచారు. 1976 నుండి సిపిఎం పార్టీ సభ్యునిగా చేరి 87లో నకిరేకల్ తొలి మండలాధ్యక్షునిగా, 97లో రెండోసారి మండలాధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 1999లో ఎమ్మెల్యేగా ఎన్నికై సిపిఐఎం పార్టీ శాసనసభ పక్ష నాయకుడిగా తన వాణిని రాష్ట్రం నలుదిక్కులా మార్బ్రోగించారు. ఆంధ్రప్రదేశ్ గొర్రెల మేకల పెంపకందారుల సంఘానికి, ఆంధ్రప్రదేశ్ గ్రామసేవకుల సంఘానికి గౌరవాధ్యక్షునిగా పనిచేస్తున్నారు. నోముల అంటే నిబద్ధత. ఏ పనికైనా ఎన్నడైనా ప్రజాసేవకే సంసిద్ధత. ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుండి పల్లెల్లో ప్రవహిస్తూ, గ్రామాల్లో పర్యటిస్తూ, ప్రజా సమస్యలకే అంకితమవుతూ, అభివృద్ధి పథంలో నకిరేకల్ను ముందు భాగాన నిలుపుతూ, నిధులు అందరికంటే ఎక్కువగా నియోజకవర్గానికి రాబడుతూ, ప్రజాసేవలో అంకితమై ముందుకు మున్ముందుకు ఎర్ర జెండా సైనికునిలా, ఎదురులేని అరుణోదయంలా సాగిపోతున్నారు మన నోముల. నకిరేకల్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ప్రతిపక్షంలో ఉంటే అభివృద్ధి జరగదు అన్న మాటని వమ్ము చేశారు. ఈరోజు శాసనసభలో, శాసనసభ బయట ప్రజల పక్షాన నిలబడి ఈ నియోజకవర్గాలు ఏర్పడ్డ నాటి నుండి ఒక 72లో మినహా ఇప్పటి వరకు ఎర్ర జెండా ముద్దు బిడ్డల్ని గెలిపించినటువంటి ఈ నియోజకవర్గం అన్ని రంగాల్లో ముందుందని చెప్పడానికి ప్రభుత్వ నివేదికలున్నాయి. విద్యుత్తు విషయంలో కానీ ఇతర విషయాలలో. అందులో భాగంగా కొన్ని అంశాల్ని మీ ముందు ఉంచుతున్నాను. ఎన్నో రోడ్లు సాధించారు. గ్రామాలకు రహదారుల్ని తీర్చిదిద్దారు. 5,39,00,000 రూపాయలతో 5 R&B రోడ్లు, 1,20,00,000 రూపాయలతో ఒక పంచాయతీరాజు రోడ్డు, 2,80,00,000 రూపాయలతో 6 SR గ్రాంట్స్ రోడ్లు, 4,37,00,000 రూపాయలతో PR రోడ్ ఫార్మేషన్, 3,34,00,000 రూపాయలతో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన, 42 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు నిర్మించారు. విద్య మానవుడికి మూడో నేత్రమని, చదువుకున్నప్పుడు జాతి రీతిని నీతిని నిర్దేశించగలడని పరిపూర్ణంగా విశ్వసించిన శ్రీ నోముల నకిరేకల్ నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి విశేషంగా కృషి చేసి అనేక పాఠశాలలు నిర్మించారు. 25 లక్షల రూపాయల వ్యయంతో నకిరేకల్లో ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాల నిర్మించారు. 25 లక్షల రూపాయల వ్యయంతో ఐటిపాములలో గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల నిర్మించారు. 22 లక్షల రూపాయల వ్యయంతో నకిరేకల్లో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నిర్మించారు. శాలిగౌరారం, కట్టంగూర్, కేతపల్లి, వేములపల్లి మండల కేంద్రాలలో ఇన్సెంటివ్ జూనియర్ కళాశాలలను మంజూరు చేయించారు. రామాపురంలో సెయింట్ ఆర్ట్స్ మైనారిటీ వొకేషనల్ మరియు జనరల్ జూనియర్ కళాశాలలను మంజూరు చేయించారు. అంతేకాకుండా నకిరేకల్లో ప్రైవేటు బీఈడీ కళాశాలను మంజూరు చేయించారు. వైద్యశాలల విషయంలో 24 వైద్యశాలలు రాష్ట్రంలో మంజూరైన, 4 సంవత్సరాల సంధి పెండింగులో ఉన్న ఒకే ఒక్క నకిరేకల్ నియోజకవర్గంలోని ఆసుపత్రిని ప్రారంభించగలిగాం. నకిరేకల్ శాసనసభ నియోజకవర్గంలో ఒకప్పుడు ప్రాథమిక వైద్య వసతులు దాదాపుగా అరకొరగా ఉండేవి. దీనిని దృష్టిలో ఉంచుకుని శ్రీ నోముల పట్టుబట్టి ఎన్నో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాపనకు విశేషంగా కృషి చేశారు.
హైదరాబాదులోని అన్ని పెద్ద ఆసుపత్రుల నుండి, మెటర్నిటీ ఆసుపత్రుల నుండి వైద్యులను రప్పించి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు. మందులు, పరీక్షలు ఉచితంగా ఏర్పాటు చేశారు. గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండ వ్యాధులతో బాధపడుతున్న వారికి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి సహాయ నిధి నుండి సహాయ నిధులు మంజూరు చేయించి వారి ప్రాణాలను కాపాడడం జరిగింది. 30 లక్షల రూపాయల వ్యయంతో 30 పడకల ఆసుపత్రిగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అప్గ్రేడేషన్ చేయించారు. 10 లక్షల రూపాయల వ్యయంతో పోస్టుమార్టం గది మంజూరు చేయించారు. దీంతో పాటు కొత్త అంబులెన్స్ సౌకర్యం కల్పించారు. ఓగోడ్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణం కొరకు 15 లక్షలు మంజూరు చేయించారు. కట్టంగూరులో 15 లక్షల రూపాయల వ్యయంతో, శాలిగౌరారంలో 15 లక్షల రూపాయల వ్యయంతో, వేములపల్లిలో 15 లక్షల రూపాయల వ్యయంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్మించారు. నకిరేకల్, శాలిగౌరారం, కేతపల్లి మండల కేంద్రాల్లో ఉస్మానియా, నిమ్స్, సరోజినీదేవి కంటి ఆసుపత్రి, నీలోఫర్ మెటర్నిటీ ఆసుపత్రుల నుండి వైద్యులను పిలిపించి ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించి మందులను అందించారు. విద్యుత్తు ఈ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో నకిరేకల్ అగ్రభాగాన నిలబడి ఉంది. అరుణారుణ తేజస్సు లేనిదే జగత్తు వెలగదు. విద్యుత్తు లేకుండా పగలూరేయి కూడా వెలగదు. కమ్ముకున్న చీకట్లు తొలగవు. వ్యవసాయ మరియు జీవన అవసరాలకు విద్యుత్తు ఆవశ్యకతను గుర్తించిన శ్రీ నోముల నకిరేకల్ శాసనసభ నియోజకవర్గంలో ఎన్నో ప్రజా ప్రయోజన విద్యుత్ సౌకర్యాలను చేపట్టారు. రైతులకు విద్యుత్ లో వోల్టేజీ సమస్యను పరిష్కరించడానికి 200కి పైగా ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయించారు. 2 33/11 kV సబ్స్టేషన్లు, ఒక 132 kV సబ్స్టేషన్ను ఏర్పాటు చేశారు. పేదల ముంగిళ్లలో వెలుగులు విరబూయించారు. గుడ్డిగా వెలుగుతున్న బ్రతుకు దీపాల్లో కొత్త కాంతులు ఉదయింపజేశారు. అటు వ్యవసాయంలో, ఇటు జీవన గృహాల్లో విద్యుత్తుతో వెలుగులు పండించారు. మాడుగులపల్లిలోని 132 kVA సబ్స్టేషన్ పూర్తయితే ఇబ్బంది లేకుండా అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పాములపాడు ఏరియా, మాడుగులపల్లి ఏరియా, లక్ష్మీదేవిగూడెం ఏరియా, ఈ ప్రాంతాలకు మిర్యాలగూడ డివిజన్లోని సగం గ్రామాలకు ఇబ్బంది లేకుండా తొలగిపోతుంది. వంగమర్తిలో మీరు చూసిన సబ్స్టేషన్ వల్ల చిత్తలూరు, వంగమర్తి, మాదారం ఆ తదితర గ్రామాలన్నింటికీ లో వోల్టేజ్ సమస్య తీర్చివేసినటువంటి పోరాట పటిమ కలిగిన కమ్యూనిస్టు పార్టీ మాది. జలం జలం, మానవుడికి ఎంత ధనం ఉన్నా జల సంపదకు సాటిరాదు. ఇది అమూల్య ధనం, అపురూప వరం. జీవనానికి తాగునీరు, వ్యవసాయానికి సాగునీరు ఎంతో అవసరం. దీనికోసమై నకిరేకల్ నియోజకవర్గంలో ఎన్నో మంచినీటి పనులు చేపట్టారు మన నోముల. 3,20,00,000 రూపాయల వ్యయంతో 20 ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించారు. 1 కోటి రూపాయల వ్యయంతో కరువు నివారణ మంచినీటి పనులు చేపట్టారు. 60 లక్షల రూపాయల వ్యయంతో శాలిగౌరార మండలంలో చిన్న మరియు మధ్యతరగతి నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించారు. 35 లక్షల రూపాయల వ్యయంతో వల్లాల, తక్కెళ్లపాడు ఆకారంలో రాజంకొండ ఫీడర్ ఛానల్ నిర్మించారు. తన నియోజకవర్గంలో IRDF నిధులతో అనేక ఓట చెరువులు, చెరువు కట్టల నిర్మాణం జరిగింది. నాబార్డు ద్వారా 40 గ్రామాలకు ఫ్లోరిన్ లేని త్రాగునీటి ఏర్పాటు, 42 కోట్ల వ్యయంతో 900 మీటర్ల SLBC కాలువ నిర్మాణం జరిగింది. పానగల్ ఉదయ సముద్రం నుండి నకిరేకల్ పరిసర గ్రామాలకు త్రాగునీరు కొరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగింది. తిండి గలిగితే కండగలదోయ్, కండగలవాడేను మనిషోయ్ అన్నారు గురజాల. యువతకు క్రీడలంటే ప్రాణం, ఆటలంటే మహా ఇష్టం. అలాగే వ్యాయామం కూడా. ఎదుగుతున్న సమాజంలో పెరుగుతున్న వ్యాయామ అవసరాలు గుర్తించిన శ్రీ నోముల నకిరేకల్ పట్టణంలో యువ క్రీడాకారులకు వ్యాయామ సౌకర్యం కోసం విశాలమైన స్థలాలు, స్టేడియం, ప్రహరీ భవన సముదాయం ఏర్పాటు చేయించారు. $30 లక్షల వ్యయంతో ప్రహరీ భవన సముదాయం, 4 కోట్ల వ్యయంతో స్టేడియం నిర్మాణం చేపట్టారు.
నకిరేకల్ పట్టణ ప్రజల సహాయ సహకారాలతో విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని హంగులతో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయించారు. 18 ఫైర్ స్టేషన్స్ 99లో మంజూరైన ఒక్క నకిరేకల్ మినహా ఏ ఒక్కటి ప్రారంభించబడలేదు. ఫ్లోర్ లీడర్గా ఉండడం వల్లనే, ప్రభుత్వాన్ని నిలయడం వల్లనే ఇది మీకు అందించగలిగాను. తోపుచెర్ల సిర్కా ప్రజల రవాణా సౌకర్యములను సులభతరం చేయుట కొరకు, రైతుల ధాన్యమును సూర్యాపేట మార్కెట్ యార్డుకు తరలించుట కొరకు, రవాణా దూరమును తగ్గించుట కొరకు 2,12,00,000 వ్యయంతో భీమారం బ్రిడ్జి నిర్మించారు. నకిరేకల్ అతి ప్రధాన రహదారి కూడలి. ఎక్కే జనం, దిగే జనం, బస్సులు రద్దీగా తిరుగుతూ ఉంటాయి. నకిరేకల్ బస్టాండ్ నిర్మాణం కొత్తగా చేపట్టి ప్రజలకు రవాణా అవసరాలు తీర్చారు. ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నారు. కళ్యాణం కమనీయం. కొత్త జీవితాలు ముడిపడే పవిత్ర ప్రదేశం. పెళ్లి చేయాలంటే ముందుగా ఎదురయ్యే సమస్య మండపం. ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి అని. అందుకే నకిరేకల్ ప్రజలకు అనుకూలమైన ప్రాంతంలో కళ్యాణ మండపం మరియు మందిరాలను నిర్మించుటకు ప్రభుత్వ అనుమతితో స్థల సేకరణ చేసి ట్రస్టు వారితో నిర్మాణం జరుగుటకు కృషి చేస్తున్నారు మన నోముల. యువకులు, విద్యార్థులు, మహిళలు, వయోవృద్ధులు పత్రికలు, పుస్తకాలు చదువుకోవడానికి వీలుగా నూతన లైబ్రరీ భవనాన్ని నిర్మించారు. విజ్ఞానాసక్తి, విద్య పట్ల అనురక్తిని పెంపొందించారు. మూగజీవులకు జబ్బు చేస్తే నోరు తెరిచి చెప్పుకోలేవు, మందులు వేయమని అడగలేవు. అందుకే క్రమం తప్పక పరిశీలించి ముందుగా మందులు ఇచ్చే పశు వైద్యశాల నూతన భవనాన్ని ఏర్పాటు చేశారు. ₹50 లక్షల వ్యయంతో కట్టంగు, వేములపల్లి మండల పరిషత్తు కార్యాలయాలు నిర్మించారు. మండల విద్యా కార్యాలయం, పాఠశాల భవనాలు నిర్మించారు. రైతులు పండించిన ప్రత్తిని సులభంగా అమ్ముకునుటకు పట్టణ కేంద్రంలో ప్రత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. అంతేకాకుండా బాబు జగ్జీవన్ రామ్ భవన నిర్మాణం, చెర్కుపల్లి, కేతపల్లి, రామాపురం, నకిరేకల్, వల్లాల తదితర గ్రామాల్లో ముస్లిం మైనారిటీ ప్రజానీకం శుభకార్యాలకు, భక్తి సంబంధిత అవసరాలు తీర్చుకున్నటకు షాదీఖానాలు, మసీదులు ఏర్పాటు చేయించారు. అలాగే నియోజకవర్గంలో క్రిస్టియన్ మైనారిటీ ప్రజలకు చర్చిలను అభివృద్ధిపరచుటకు మరియు క్రొత్తగా నిర్మాణం చేయుటకు నిధులను మంజూరీ చేయించారు. అసెంబ్లీలో సిపిఎం బాణీని, ప్రజావాణిని ప్రజా సమస్యలపై అత్యధికంగా ప్రశ్నించి, నిగ్గుదీసి, నిజాలు కక్కించి, నివేదికలు సమర్పించి నియంతల గుండెల్లో నిద్ర లేకుండా చేసిన నిస్వార్థ నేత, కమ్యూనిస్టు యోధ మన నోముల. శాసనసభ బయట ప్రజల పక్షాన నిలబడి ఈ నియోజకవర్గాలు ఏర్పడ్డ నాటి నుండి 72లో మినహా ఇప్పటి వరకు ఎర్రజెండా ముద్దుబిడ్డల్ని గెలిపించినటువంటి ఈ నియోజకవర్గం అన్ని రంగాల్లో ముందుందని చెప్పడానికి ప్రభుత్వ నివేదికలున్నాయి. విద్యుత్ విషయంలో కానీ ఇతర విషయాలలో. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక పదవికి, ప్రెస్ మీట్లకి, అసెంబ్లీకి, వాకౌట్లకే పరిమితం కాక ప్రజల కోసం, ప్రజల మధ్యన, ప్రజల బాసట, ప్రజా పోరాట ప్రతినిధిగా అనునిత్యం అరుణోదయంతో హడలెత్తించిన అసలైన నాయకుడిగా మన్ననలు అందుకున్నారు. బలహీన, పీడిత, తాడిత, దళిత, బహుజనుల పక్షాన బలంగా వినిపించిన కంఠం శ్రీ నోముల నరసింహయ్య. అందుకే నోముల నరసింహయ్యను మరోసారి ఓటేసి గెలిపించుకుందాం. నకిరేకల్ను మరింత అభివృద్ధి చేసుకుందాం. అరుణ పథాన నడిపించుకుందాం. మన నకిరేకల్ నియోజకవర్గాన్ని ఎర్రకోటగా కొనసాగిద్దాం. సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకే ఓటేద్దాం. కామ్రేడ్ నోముల నరసింహయ్యను గెలిపిద్దాం.